ఈరోజు 2025 ఐపీఎల్ సీజన్లో 7వ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మధ్య రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్ వేదికగా జరగనుంది. అయితే ఈరోజు మొత్తం స్టాట్స్ గురించి పూర్తిగా మాట్లాడకుండా మీరైతే స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చేయండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో దాగి ఉంది. మీరైతే ఈ ఇన్ఫర్మేషన్తో మీరే అనాలిసిస్ చేస్తారు. ఏ టీం అయితే బలంగా ఉంది, ఈరోజు ఏ టీం గెలుస్తుందో. ఇప్పటివరకు లక్నో మరియు ఎస్ఆర్హెచ్ మధ్య 4 మ్యాచ్లు జరిగాయి. 4ట్లో కేవలం హైదరాబాద్ ఒకటే గెలిచింది. లక్నో 3 మ్యాచ్లు విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మొత్తం 58 మ్యాచ్లు ఆడితే అందులో 36 విజయాలు 21 పరాజయాలు పాలైంది. ఒక మ్యాచ్ అయితే టైగా ముగిసింది. అదేవిధంగా ఈ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ హై స్కోర్ 277, లోయెస్ట్ స్కోర్ 96. లక్నో రాజీవ్ గాంధీ స్టేడియంలో 2 మ్యాచ్లు ఆడితే అందులో 1 విజయం సాధించింది, 1 పరాజయం పాలైంది. సన్ రైజర్స్ టీం గురించి మాట్లాడుకుంటే అందరూ ప్లేయర్స్ అవైలబుల్గా ఉన్నారు. ఎవరికి కూడా ఇంజరీ కన్సర్న్స్ అనేది లేవు. టీమ్ టాక్టిక్స్ మరియు మ్యాచ్అప్స్ ఇలా ఉన్నాయి. నికోలస్ పూరన్ స్పిన్ బౌలింగ్లో చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే చూపిస్తాడు. కానీ ఆడమ్ జంపా స్పిన్ బౌలింగ్లో మాత్రం ఆడటానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. హిస్టరీ ఒకసారి చూస్తే 38 పరుగులు మాత్రమే 36 పరుగుల్లో ఆడమ్ జంపా బౌలింగ్లో సాధించాడు. అది కూడా 2 సార్లు వికెట్ సమర్పించుకున్నాడు. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ లెఫ్ట్ హ్యాండర్స్ మీద ఆడమ్ జంపాని ప్రయోగించే అవకాశం ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఎల్ఎస్జీలో ఇంజరీ కన్సర్న్స్ ఒకసారి చూస్తే ఆవేష్ ఖాన్ మాత్రం కొద్దిగా రికవరీ అవుతున్నట్టయితే మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. 20 మినిట్స్ అయితే తను నెట్ ప్రాక్టీస్లో అయితే పాల్గొన్నాడు. బౌలింగ్ కూడా స్పష్టంగా చేశాడు. ఇక 20 మినిట్స్ తర్వాత తనైతే రెస్ట్ తీసుకున్నాడు. కాబట్టి ఈరోజు మ్యాచ్లో కనిపించినా కానీ మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక ఆకాష్ దీప్, మయాంక్ యాదవ్ కూడా రెస్ట్ పొజిషన్లో ఉన్నారు. టీమ్ టాక్టిక్స్ ఇలా ఉన్నాయి. ఎల్ఎస్జీ బౌలర్ శార్దుల్ ఠాకూర్కి అభిషేక్ శర్మ మీద అద్భుతమైన రికార్డు ఉంది. 14 బంతుల్లో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 2 సార్లు అవుట్ చేస్తున్నాడు. కానీ అదే సందర్భంలో ఇషాన్ కిషన్ శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో చాలా అద్భుతమైన బ్యాటింగ్ చూపించాడు. 30 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో అవుట్ అవ్వలేదు. కాబట్టి ఈరోజైతే వీళ్ళిద్దరి మధ్య మంచి కాంటెస్ట్ అయితే మనమైతే చూడబోతున్నాం. మీకు తెలుసా, హైదరాబాద్ వేదికగా జరిగిన చివరి 7 మ్యాచ్ల్లో యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 216గా ఉంది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్. అదేవిధంగా నికోలస్ పూరన్, అభిషేక్ శర్మ బౌలింగ్లో మొత్తం 7 బంతుల్లో 5 సిక్సర్లు బాదున్నాడు. ఎప్పటికప్పుడు ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై భారత్.